హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు వచ్చేసరికి ఒక ట్రావెలింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాను. సో అది ఎక్కడికి ఏంటి అనేది మీకు ముందరైతే చెప్తాను. సో మార్నింగ్ అయితే 5:30 అవుతుంది రెడీ అయ్యేసరికి. సో స్టార్ట్ అవుతున్నాం ఈరోజు. సో నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఒకడు యాడ్ అవుతున్నాడు. సో అది ఎక్కడికి ఏంటి అనేది మీకు ముందు చూపిస్తాను. యాక్చువల్గా వరంగల్ వెళ్ళాల్సిందే, నేను ఈరోజు రామగుండం వెళ్ళాల్సి వస్తుంది. సో అది ఎందుకు, మీకు వరంగల్ దగ్గర కదా, రామగుండం ఎందుకు వెళ్తున్నారు, సో ఆ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు అనేది మీకు ముందు అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ మాత్రం చాలా అడ్వెంచర్గా అయితే ఉండబోతుంది. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్. నేనైతే బస్ స్టాండ్కి వెళ్ళంగానే మా ఫ్రెండ్ అయితే కనిపించాడు అక్కడ. అంత మార్నింగ్ ఏం చేస్తున్నావు అంటే చిన్న వర్క్ మీద అయితే వచ్చాడు అన్నాడు. సో ఇద్దరం కలిసి అయితే ఒక టీ అయితే వేసేసాం, మంచిగా చల్లగా వేడిగా అయితే వేసేసాం ఉదయాన్నే. అక్కడ నుంచి అయితే నేనైతే బస్ ఎక్కేసాను. సో బస్ ఎక్కేసి నేనైతే గోదరకని దిగాలన్నమాట. సో గోదరకని అయితే ఆల్మోస్ట్ 2.5 hours ఫ్రమ్ భూపాలపల్లి అనమాట. సో ఇప్పుడైతే నేను భూపాలపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అదేవిధంగా అయితే ఒక పేపర్ అయితే తెచ్చుకున్నాను, న్యూస్ పేపర్. బోరింగ్గా లేకుండా అయితే నేనైతే న్యూస్ పేపర్ అయితే చదువుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట. నేను మొత్తానికి అయితే గోదరకని రైల్వే బస్ స్టాండ్ అయితే దిగి వచ్చేసాను. సో బస్ స్టాండ్ అయితే వచ్చేసాక అక్కడ నుంచి అయితే నేను రామగుండానికి అయితే స్టేషన్కి అయితే ఆటోలో వెళ్ళాము. సో అక్కడికైతే నేను స్టేషన్ ముందు అయితే నేనైతే టిఫిన్ అయితే చేయలేదు ఎర్లీ మార్నింగ్. సో అక్కడైతే నేను పూరి అయితే తీసేసుకొని ఒక ప్లేట్ అయితే తిన్నాను అన్నమాట స్టేషన్ ముందు అయితే. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎలా అండి. మొత్తానికైతే మా ఫ్రెండ్ అయితే ఇంటికాడ అయితే తినేసి వచ్చాడంట. సో అందుకోసమే మా ఫ్రెండ్ అయితే గోదావరిలో కలిసేసి ఇద్దరం ఆటోలో అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో మొత్తానికి ఇది వచ్చేసరికి రామగుండ రైల్వే స్టేషన్ ఇది. సో ఇది రైల్వే స్టేషన్ బాగుంది కదండి. సో ఇది వచ్చేసరికి మంచిగా ప్లాట్ఫామ్, రెండో ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాము ట్రైన్ కోసం అయితే. నేనైతే చాలా హ్యాపీగా వెళ్తున్నాను, అది ఎందుకు అని ముందు చెప్తాను మీకు. ఫ్రెండ్స్, రామగుండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. వచ్చేసరికి ఏంటంటే టైం వచ్చేసరికి 10కి వచ్చినాం. 10:30కి రైట్ టైము. అది వచ్చేసరికి ఇంకా 1 hour లేట్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇక జనాలు కూడా ఎవరు లేరు ఇక్కడ. సరదాగా ఏమైనా చూద్దామన్నా కానీ ఏం లేవు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాం. అదేమో మళ్ళీ ట్రైన్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. అది యాక్చువల్గా వరంగల్ పోవాలి. మెయిన్గా ఏంటంటే నేను అసలు ఎక్కడికి పోతున్నా తెలియదు కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అరుణాచలంకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అరుణాచలంకి వెళ్తున్నాను. బట్ వరంగల్ నుంచి వెళ్ళాల్సిన నేను రామగుండంకి అయితే వచ్చాను. ఎందుకంటే వరంగల్ నుంచి చెన్నై వరకు అయితే ఆ ట్రైన్ అనేది మొత్తం అయితే అది క్యాన్సిల్ అయిపోయింది. సో అదే ట్రైన్ రామగుండంలో స్టాప్ ఇచ్చారు. బట్ ఏంటంటే డైవర్ట్ చేసిన అంటున్నారు. ఆ డైవర్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారో మాత్రం అదైతే ఇంతవరకు అయితే ఇంటిమేషన్ అయితే లేదన్నమాట. సో వెళ్తే మాత్రం మనకైతే తెలిసిద్ది. మాతో పాటు మిమ్మల్ని అయితే చూపిస్తాను. ఇంకోటి విషయం ఏంటంటే మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది రిజర్వేషన్ టైంలో. సో ఆ ఇన్సిడెంట్ అనేది నేను వేరైతే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మన ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే కలుద్దాం. ట్రైన్ వచ్చేసరికి M2 మాది లాస్ట్లో అని చెప్పి మాకు ఆన్లైన్లో చూపించిండు. తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఫ్రంట్ అని చెప్తా. సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏమో డిస్ప్లేలు ఏం పనిచేయట్లేదు అనమాట. చూడండి, రైల్వే స్టేషన్లో ఉన్నాం, ముందుకు వెళ్ళాలి. మొత్తాన్ని మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి ట్రైన్ ఎలా వస్తుందో. మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం, ఈగర్లీ వెయిటింగ్ అనమాట. చాలా ఒక 1.5 hour అయితే లేట్ వచ్చిందనమాట ట్రైన్. ఎందుకు చాలా లేట్ వచ్చేసింది ట్రైన్ మాత్రం. యాక్చువల్గా అది క్యాన్సిల్ అనుకున్నాము ట్రైన్. బట్ మాకు గాడ్ ఈజ్ గ్రేట్ అన్నమాట. మాకు దేవదర్శనం కోసం అయితే మాకైతే ట్రైన్ అయితే పంపించాడనమాట. సో మేమైతే మా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ముందుగా ఏంటంటే వెళ్తుంటే నేను అక్కడ మీకు చూపిస్తాను చూడండి. అక్కడైతే డోర్ తీస్తున్నాను, స్లైడింగ్. యాక్చువల్గా అది స్లైడ్ చేయాల్సిన డోరు, నేనైతే లాగుతున్నాను అనమాట. అది చూడకుండా అయితే చూసుకోలేదనమాట. స్లైడింగ్ చేయాల్సింది లాగుతుంటే రావట్లేదు అని చెప్పి నేనైతే తర్వాత చూసేసి తీసేసుకున్నాను. ఏం తెలుసా, థర్డ్ ఎకరానికి చిన్నగా ఉంటుంది తెలుసా, చూడు సైజు చిన్నగా ఉంటుంది. మామూలుగా చిన్నగా ఉంటుంది. నేనైతే కొంచెం కంఫర్ట్ కోసం అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే మన జీన్స్ షర్ట్ కాబట్టి. సో నేనైతే నైట్ వేర్స్ అయితే వేసుకున్నాను. కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా, నైట్ అంతా జర్నీ చేయాలి. సో అందుకోసం అన్నట్టుకైతే కంఫర్ట్ కోసం అయితే వేసేసుకున్నాను. అదేవిధంగా మేమైతే ఇంటి నుంచి అయితే కొన్ని పిండి వంటలు తెచ్చాము. సో అవి జంతికలైనా కానీ అరిసెలైనా కానీ, ఇది ఇంకోటి ఏంటంటే నువ్వుల నూనె, మన నువ్వుల లడ్డూలు. సో అవన్నీ మన ఇంటికాడ తెచ్చినాయి అన్నమాట. మనం చేసాం కదా ఆల్రెడీ, యూట్యూబ్లో అయితే ఉన్నాయి కదా వీడియోలు. సో అక్కడి నుంచి నేనైతే ఇట్లా సున్నుండలు అయితే ఒక్కొక్కడిగా తింటున్నాము అక్కడ. సో అది ఇప్పుడే ఎక్కాం కదా ట్రైన్, ఎక్కేసి 1 hour అవుతుంది కదా. సో ఆ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. బయట మాత్రం చాలా ఎండగా ఉంది. అసలు ఎంత ఎండగా ఉందంటే అసలు మీకు చూపిస్తాను చూడండి. అసలు
యాక్చువల్‌గా వచ్చేసరికి ఏందంటే, రామగుండం నుంచి ఇప్పుడైతే కాజీపేటకి అయితే వచ్చిందనమాట. సో, అక్కడ వచ్చేసరికి బాటిల్ ఏందంటే, మా ఫ్రెండ్ ఇంటి నుంచి అయితే తెచ్చాడనమాట. అది స్ప్రైట్ బాటిలు. సో, అదే నేను నవ్వుతున్నాను. అక్కడ నుంచి వచ్చేసరికి ఏందంటే, మొత్తం వాటర్ అంతా హీట్ అయిపోయినాయి. అక్కడైతే మంచి కూల్ వాటర్ అయితే సేల్ చేస్తున్నారు. సో, కూల్ వాటర్ అయితే మేము ఫిల్ చేసుకున్నాం. చాలా చల్లగా అనిపించింది కడుపులో అంతా. చాలా హీట్‌కి. మా ఫ్రెండ్ అయితే ఇక ఇంటికాడికి అయితే పార్సల్ ఫుడ్ తీసుకొచ్చిండు. నేనేం తీసుకురాలేదు. ఏమేమి తీసుకొచ్చిండు కర్రీ ఏమో దాంట్లో పెట్టుకొచ్చినావా? అదేదో అట్లే పెట్టుకొస్తే అయిపోగా చపాతీలు కూడా స్పెషల్గా బాక్స్తో ఇంకా తినడానికి ప్లేట్లు. ఆకలేస్తుంది. టైం ఏమో 1:30 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇవ్వండి. ఏం కర్రీ అది? ఆలు కర్రీ విత్ చపాతీ, వాటర్ బాటిల్. చూడండి ఎండ ఎంత కొడుతుందో. మీరు ఎండకి బయటికి రాకండి ఫ్రెండ్స్. మేము ఇంకా అన్నం మొత్తం పోతున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ తీసుకొచ్చిన ఇంటి నుంచి ఆలు కర్రీ విత్ చపాతీ మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. ఇక్కడ బయట ఫుడ్ ఏం తినట్లు ఫస్ట్ రోజుగా అని చెప్పి వీడే తీసుకొచ్చిండు. బాగుంది. మేము తినేస్తాం ఫ్రెండ్స్. ఆకలిస్తుంది. ట్రైన్ మాత్రం కాజీపేట దాటి ఒక 2 అవర్స్ అవుతుంది. అయినా కానీ మేమైతే కాచిగూడకి అయితే రీచ్ కాలేదు. సో చూడండి ఎండ మాత్రం విపరీతంగా ఉంది. మేమైతే యాక్చువల్గా స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. మేము అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మాకు దాంట్లో అప్గ్రేడ్ అయితే కొట్టేశారు బుక్ చేసినప్పుడు. సో దానివల్ల అయితే మాకు థర్డ్ ఎకానమీ అయితే వచ్చింది. అంటే మేము థర్డ్ ఏసీ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే థర్డ్ ఎకానమీలో అయితే వెళ్తున్నాము. వాస్తవంగా ఏంటంటే మాకు టికెట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. నైట్ 9 అయింది అది. ఎందుకంటే అన్ని డైవర్షన్ వల్ల అసలు యాక్చువల్గా మేము ఎక్కడి నుంచి వెళ్తున్నామో మాకు ఐడియా లేదు అసలు. యాక్చువల్గా విజయవాడ ఆ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. బట్ ఏంటంటే ఇప్పుడు మేము సికింద్రాబాద్ పై నుంచి వెళ్తున్నాం. అది ఎక్కడి నుంచి వెళ్తుందో కూడా మాకు అసలు ఎలాంటి ఇప్పుడు నాకు తెలియదు అన్నమాట అసలు. సో చూస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు ప్యాసింజర్ లాగా. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే మేము ఇందాకైతే మేము టిఫిన్ అయితే చేసేసాం, అంటే లంచ్ చేసేసాం. సో కొంచెం పడుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. అది ఎట్లా పోతుందో తెలియదు కానీ మంచిగా మాకైతే ఈ ఎండ కూడా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎండ ఎట్లా కొడుతుందంటే, ఆ ఎండ దయ వల్లనే మాకైతే మంచిగా ఏసీకి ఇచ్చిండు. మాకు 470 రూపాయల టికెట్కి ఏసీకి ఇచ్చేసిండు. ఓకేనా ఫ్రెండ్స్, పడుకుంటాం. బాయ్ బాయ్. ఈ స్టేషన్ వచ్చేసరికి చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఈ మధ్యన అయితే దీన్ని అయితే రెనోవేషన్ చేశారు కదా, చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది లుకింగ్ అయితే. సో ఏంది సార్ ఇది అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పొద్దున 5:30కి బయలుదేరిన ఇంటి నుంచి ఇప్పుడు వచ్చేసరికి ఎంత అవుతుంది? 4 అవుతుంది. 5:30 నుంచి అంటే దగ్గర 11 గంటల జర్నీ. హైదరాబాదే రాలేదు మేము ఇంకా. చెప్పాలంటే విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడే చెర్లపల్లి దాటినాం మేము. దాటినాం. ఆ వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తుంది దాంట్లో. విషయం ఏంటంటే నైట్ 1 గంటకు దిగాలి రైల్వే స్టేషన్ అక్కడ కట్పాడిలో. దాని ప్రకారంగా ప్లాన్ అయితే చేసుకున్నాం. కానీ మరి ఇక్కడ నుంచి ఇంకా 12 అవర్స్ జర్నీ అంట. మరి ఎలా పోతుందో ఏంటో ఏం అర్థం కావట్లే. అందుకోసమేనేమో మాకు ఆ శివుడు ఈసీ కంపార్ట్మెంట్ ఫ్రీగా ఇప్పించిండు. ఎండ కూడా ఇప్పుడు చూడు 4:30 అట్లా అవుతుంది. చూడు ఎండ ఎట్లా కొడుతుందంటే అట్లా కొడుతుంది అసలు. ఎండ కూడా బీభత్సం కొడుతుంది కదా. మీ ఊర్లో ఎండ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎప్పుడైనా ఇట్లా ట్రైన్ జర్నీ కూడా జరిగిందో కూడా చేయండి, చెప్పండి. ఓకేనా? ఎట్టకెలకు మాకైతే కాజిగూడకి అయితే 5:30కి అయితే అట్లా దింపేసింది అనమాట. సో అక్కడైతే మేము చాలా డీహైడ్రేట్ అవుతుంది బాడీ. సో అక్కడైతే ఒక బాదం పాలు తాగేసి అలా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడే మేమైతే కాచిగూడ స్టేషన్ దాటింది అంతే. మధ్యలో ఎక్కడ ఆపుతాడో నాకు తెలియదు. 5 అవుతుంది టైము. 12 గంటలు అవుతుంది నేను జర్నీ స్టార్ట్ చేసి. ఏం చేయాలి అర్థం కాక మేము ఇద్దరం కలిసి లూడో ఆడుతున్నాం. ఇక ఆడపిల్లలు ఆడుతున్నారని అనుకోవచ్చు, ఏమైనా సరదాగా ఆడుతున్నాం. మరి ఏం చేయాలో అర్థం కావట్లే. మొత్తం అంతా అంటే రేపు ఎలా ఉండబోతుందో ఏంటో ఈ ఎండలకి ఏం అర్థం కావట్లేదు అసలు. ఒక ఏరియా చూపిస్తాను. ఆ ఏరియా హైదరాబాద్లో ఎక్కడుందో మీరైతే కామెంట్ అయితే చెప్పండి. ఈ ఏరియా వచ్చేసరికి ఈ ఏరియా ఏంటో మీరైతే కామెంట్ అయితే చెప్పండి. సరేనా ఫ్రెండ్స్? మేము ఇక్కడ లూడో స్టార్ట్ చేసినాం. లూడో స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే లూడో ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఒక గేమ్ అయితే అయిపోయింది. రెండో గేమ్ అన్నమాట. రెండో గేమ్ ఆడుతున్నాం.
ఇదిగోండి. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఆడుకుంటాము. ఇగో ఈ ఏరియా అయితే మీరైతే కామెంట్ చేసి చెప్పేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ శ్రీరామ్ నగర్ కాడ ఆగినాం. శ్రీరామ్ నగర్. మళ్ళీ అదే నైటు అదే కర్రీ అదే చపాతీ అనమాట. నైట్ తినేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. నైట్ డిన్నర్ అయితే చేసేసాము. సో డిన్నర్ అయితే చేసేసిన తర్వాత మేమైతే పడుకుందామని అనుకుంటున్నాము. అసలు ఏ టైంకి మాకు దింపుతుందో అర్థం కావట్లేదు అన్నమాట. అసలు ఫాస్ట్గా వెళ్ళిద్దా స్లోగా వెళ్ళిద్దా ఏం అసలు నో ఐడియా అన్నమాట. యాక్చువల్గా మేమైతే చెన్నైకి అయితే దిగిపోయాము. మార్నింగ్ వచ్చేసరికి 6:30కి అలా దింపేసిందనమాట చెన్నై సెంట్రల్లో. మేము వచ్చిన రూట్ వచ్చేసరికి కాచిగూడ, కర్నూలు, రేణిగుంట ఆ రూట్కి అయితే వచ్చేసాము. మా వెనక మొత్తానికి మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము కాబట్టి అక్కడైతే ఫేస్ వాష్ అలా చేసేసాము. మా వెనకాల కనిపించేది అదంతా ఏమో ఇండోర్ స్టేడియం అంట. సో అదైతే చూపిస్తాను. అందరికి గుడ్ మార్నింగ్. మేము ఇంతవరకు జర్నీ అనేది ఎండే కాలేదు మాది. నైట్ 1 గంట దిగాల్సిన ట్రైను ఇప్పుడు వచ్చేసరికి చెన్నై సెంట్రల్కి వచ్చింది. 7 అవుతుంది. అంటే 6:20కి అట్లా వచ్చి అర్ధగంట సేపు ఆగింది. ఇప్పుడే మూవ్ అయింది. మా దర్శనం ఎలా జరుగుతుందో ఏందో ఏం అర్థమే కావట్లేదు. నేను వితౌట్ బ్రేక్ఫాస్ట్తో చేద్దాం అనుకున్నాను గిరి ప్రదర్శన, కానీ కుదరట్లేదు. ఇప్పుడే ఇగో స్టేషన్ అయితే దాటింది ఫ్రెండ్స్. ఇక చూడండి, చూస్తున్నారు కదా, చెన్నై సెంట్రల్ నుంచి ఇప్పుడే దాటింది. అసలు దగ్గర 7 అవర్స్ డిలే ఉంది ట్రైన్. 7 అవర్స్ ఇక్కడ మార్నింగ్ 1 అంటే నైట్ 10కి రావాల్సిన ట్రైన్ 8 అవర్స్ డిలే ఉంది. సో మీకు ఎప్పుడైనా ఇలా జర్నీ లేట్ అయ్యేది ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏదో మాట వరుసకి మొదట్లో అడ్వెంచర్లా జరుగుతుందని చెప్పేసా, కానీ అది నిజంగా అడ్వెంచర్ లాగానే అయిపోతుంది. సరే చూద్దాం ఎలా జరిగిద్దాం. ఎట్టకెలకు మేమైతే 9:30 ఆల్మోస్ట్ 9:30 నుంచి 10 అయితే అయింది అనమాట కట్పాడేరు జంక్షన్కి వచ్చేసరికి. సో అక్కడ నుంచి అయితే మేమైతే ఆటో కట్టించుకొని అయితే వేలూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఎంగేజ్ మాట్లాడుకొని నాతో పాటు అక్కడ రామగుండం వాళ్ళు కూడా ఒక 4 మెంబర్స్ అయితే కలిశారు. సో వాళ్ళని కూడా మేము కలుపుకొని మేమైతే అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము తిరునావళికి. సో అదే మేము బస్సులో వెళ్తున్నాం అనమాట. ఒక 2.5 అవర్స్ అయితే పట్టింది బస్ జర్నీ అయితే. మొత్తానికి మేమైతే టెంపుల్ సిటీ ఆఫ్ తిరునామలకి వచ్చేసానమాట. సో ఆల్మోస్ట్ మాకు 12:30 అలా అయింది. 12 నుంచి 12:30 ఆ టైంలో అయింది. చూడండి ఎంత విపరీతంగా కొడుతుందో చూడండి. మేము వెళ్ళిన రోజు వచ్చేసరికి పౌర్ణమి అనమాట. సో పౌర్ణమి అనేది బస్ స్టాండ్కి అయితే వెళ్ళదనమాట. బైపాస్ ద్వారా వచ్చేసరికి అక్కడైతే పార్క్ చేస్తారంట. సో మేము మెయిన్గా గిరిప్రదక్షిణ చేద్దాం అనుకున్నది వచ్చేసరికి పౌర్ణమి రోజు. ఈ వీడియో వచ్చేసరికి ఇప్పటితోనైతే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. అరుణాచలం వీడియోస్ అయితే మేము ముందు